ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, త్రాగునీరు, చలువ పందిళ్లు, వైద్య సేవలు ఏర్పాటు చేశామంటున్న ఏడీసీ రామచంద్రమోహన్ తో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు మరికొద్ది గంటల్లో అంకురార్పణ జరగనుంది. ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అన్నవరం రత్నగిరికి అయితే భక్తులు చేరుకోనున్నారు. వీరికి ఆలయ అధికారులు ఏమి ఏర్పాట్లు చేశారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఏడీసీ అలాగే కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే మీరు రెవెన్యూ అలాగే పోలీస్ యంత్రాంగంతో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మీ సిబ్బందితో కూడా పలుమార్లు అయితే సమావేశాలు నిర్వహించారు. భక్తుల కోసం ఏ ఏర్పాట్లు చేశారు? ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగబోతున్నాయి? అన్నవరం క్షేత్రంలో సంవత్సరం మొత్తంలో అతి ముఖ్య ఉత్సవాల్లో ఒకటైన స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఈ నెల 18వ తేదీ అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు సాయంత్రం స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, అమ్మవారిని పెళ్లి కుమార్తెని చేయటం, తర్వాత ఎదుర్కోలోత్సవం ఉంటుంది. ఎల్లుండి అంటే 19వ తేదీ రాత్రి 9:30కు ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. 21వ తేదీ వేద సదస్యం, 22వ తేదీ రథోత్సవం, 23 శ్రీచక్ర స్నానం, 24 శ్రీ పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు కూడా ఎన్ని రోజులు ప్రతిరోజు సాయంత్రం కొండ దిగువ గ్రామంలో గ్రామోత్సవం జరపబడుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 1,20,00,000 వ్యయంతో నూతనంగా తయారు చేసిన రథంతో రథోత్సవం నిర్వహించనున్నాం మొట్టమొదటిసారిగా. ఇది 22వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కూడా కొండ కింద అన్నవరం గ్రామంలో ఈ రథోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. అంతకుముందు వనవిహారం ఉంటుంది, తర్వాత ఈ రథోత్సవం నిర్వహించబడుతుంది. ఈ అన్ని రోజులు కూడా కొండపైన, కొండ కింద, అదేవిధంగా గ్రామోత్సవాల్లో కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మన సాంప్రదాయ రీతులను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అన్నప్రసాదం భక్తులందరికీ, వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అందించబడుతుంది. అదేవిధంగా పోలీసులు ప్రత్యేకంగా కొండ పైన, కొండ కింద కూడా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా ఈ ఏర్పాట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్, ఇలా గ్రామ పంచాయతీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ఈ కళ్యాణోత్సవాలు భక్తులు ఎవరికి కూడా ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా కనుల పండుగగా జరగబోయే ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులు సౌకర్యవంతంగా తిరగలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కొండపైన, కొండ కింద కూడా విద్యుత్ అలంకరణ, అదేవిధంగా ఈ కళ్యాణ సమయంలో పెద్ద ఎత్తున పుష్పాలంకరణ కూడా చేయబోతున్నాం. ఆర్జిత కళ్యాణోత్సవాలు ఉండవు, వ్రతాలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. ఆర్జిత కళ్యాణోత్సవాలు కానీ, ఆయుష్ హోమం కానీ ఉండవు ఈ వారం రోజులు. ఈ సంవత్సరం కళ్యాణాల్లో ప్రత్యేక ఆకర్షణగా 1,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన రథం స్వామివారి సేవలో భాగం కానుందని ఆలయ చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే అధికారులతో సమన్వయంతో ఒక సమావేశాలు కూడా నిర్వహించామని చెప్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్తున్నారు. ఉచిత డార్మెంటరీ కానీ, అలాగే వైద్య ఆరోగ్య సేవలు కానీ ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. కళ్యాణం పూర్తయిన వెంటనే 10,000 తలంబరాల ప్యాకెట్లను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి, అలాగే స్వామివారి ప్రసాదాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని రామచంద్రమోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్, అన్నవరం నుంచి.